ఇంకా చాప్టర్ 50 ఎండ్ దగ్గర చాప్టర్ 51 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ షాడో సోల్జర్స్ బేర్స్ నుంచి అలా ఈజీగా వేసి పడేస్తాయి. అండ్ ఈవెన్ జిన్ కూడా షాక్ అయిపోతాడు, షాడో సోల్జర్స్ ఇంత స్ట్రాంగ్ ఉన్నాయంటని. బట్ సోల్జర్స్ ఇంత స్ట్రాంగ్ ఉండడం వల్ల జిన్వు మాన ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది. సో అప్పుడు అక్కడికి బాస్ బేర్ వచ్చేస్తుంది. అండ్ మన షాడో సోల్జర్స్ దాని ముందు ఎందుకు పనికిరారు. ఆ బాస్ బేరు ఇన్స్టెంట్ గా షాడో సోల్జర్స్ ని వేసి పడేస్తుంది. సో అప్పుడే జిన్వుది మాన అంతా కూడా అయిపోతుంది. దాంతో షాడో సోల్జర్స్ రీజనరేట్ కూడా అవ్వలేకపోతాయి. సో దాంతో జిన్వు ఇగ్రీస్ ని సమ్మన్ చేస్తాడు. సో ఇగ్రీస్ తన స్పోర్ట్ తో ఆ బాస్ బేర్ ని ఎలా పడితే అలా కట్ చేసి పడేస్తాడు. అండ్ లాస్ట్ కి ఇగ్రీస్ తన హెడ్ ని కూడా కట్ చేస్తాడు. అండ్ దాని హెడ్ ని జిన్వు కాళ్ళ దగ్గర పడేస్తాడు. అండ్ దాంతో జిన్వు అనుకుంటాడు, ఒకవేళ నాతో జరిగిన ఫైట్ లో ఇగ్రీస్ తన స్పోన్ ని యూజ్ చేసి ఉంటే లాస్ట్ వరకు నా పని అయిపోయేది. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా వీరిద్దరు ఈక్వల్ లెవెల్స్ లో ఉంటారు. అండ్ తర్వాత జిన్వు ఇగ్రీస్ ని మెచ్చుకుంటాడు. అండ్ తర్వాత జిన్వు ఆ బాస్ బేర్ షాడోని కూడా ఎక్స్ట్రా చేస్తాడు. అండ్ తన ఆర్మీలో జాయిన్ చేసుకుంటాడు. అండ్ వేసే యూనో సాంగ్ ని అడుగుతాడు, ఎంతసేపు అయింది మనోళ్ళు డంజన్ లకు వెళ్ళని. అండ్ తర్వాత సాంగ్ అంటాడు 3 hours అయిందని. అండ్ ఆల్సో సాంగ్ అంటాడు ఎంతమంది బ్రతికున్నారో ఎంతమంది పోయారో అని. అండ్ దాంతో యూనో అంటాడు ఫస్ట్ వీక్ పీపుల్ పోయి ఉంటారు, ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళు వీక్ కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. దాంతో డాంగ్ అంటాడు అయితే జిన్వు కూడా పోయి అంటాడు, బికాస్ అన్న వీక్ కాబట్టి నేను మళ్ళీ నా టైం వేస్ట్ చేసుకున్నా అని అంటాడు. బట్ అప్పుడే డాంగ్ మళ్ళీ అంటాడు, ఒక్కసారి ఆగండి, జిన్వు అసలు మీ గిల్డ్ మెంబరే కాదు కదా, అలాంటప్పుడు తను ఈ టెన్షన్ లో ఏం చేస్తున్నాడు అని అంటాడు. సో దాంతో సాంగ్ అంటాడు తను జస్ట్ నాకు తెలిసిన వాడు అంతే, తను ఉద్యోగానే వచ్చాడు ఈ టెన్షన్ లోకి అని అంటాడు. సో అప్పుడే డాంగ్ స్పీడ్ వచ్చి సాంగ్ గొంతురే పట్టేసుకుంటాడు. అని అంటాడు నీకు జిన్వు గురించి ఏమో తెలుసు, బట్ నువ్వు అది దాస్తున్నావు, చెప్పు నువ్వు ఏం దాస్తున్నావు అని అంటాడు. బట్ అప్పుడే యూనో వచ్చి డాంగ్ హ్యాండ్ ని పట్టేసుకుంటాడు. అని అంటాడు నా ఎంప్లాయ్ మీద చేయి అని. బట్ అఫ్కోర్స్ డాంగ్ అలా చేయడు. అండ్ వీళ్ళిద్దరు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ వేసాడు మనం కిమ్ ని చూస్తాం. అండ్ వాడు ఎటిస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ వాడు ఓడిపోతాడు. అండ్ వాడి టీమ్మేట్స్ అందరూ కూడా చనిపోతారు. అండ్ వీడు ఓడిపోవడానికి రీజన్ అంటే చెప్పనా, ఫుడ్. ఆ రీజన్ వీడే అనుకుంటాడు, వీడికి సరైన ఫుడ్ లేదు కాబట్టి వీడు ఓడిపోయాడని వీడే అనేసుకుంటాడు. అండ్ అప్పుడు అక్కడికి హ్యాకీస్ వచ్చేస్తాయి. సో దాంతో వీడు అక్కడ నుంచి పారిపోతాడు భయంతో. ఆ చాప్టర్ 51 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇంకా చాప్టర్ 51 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 52 స్టార్ట్ అవుతుంది. అండ్ కిమ్ గాడు మనల్ వైపు వస్తుంటాడు. అండ్ వీడు ఇంకా అలానే అనుకుంటాడు, నేను ఆకలితో ఉండకపోతే కన్ఫర్మ్ గా హ్యాకీస్ ని వేసి పడేసేవాడిని. అండ్ ఆల్సో వీడు చనిపోయిన బీర్స్ కూడా గమనిస్తాడు దారిలో. అని అనుకుంటాడు ఈ బీర్స్ ని లేపేసింది ఎవరు, వీక్ టీం వల్ల, వాళ్ళకి అంత సీన్ లేదు, కొంపదీసి ఇక్కడ హ్యాకీస్ ఉన్నాయా, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. అండ్ వేసే డాంగ్ అండ్ యూనో వాళ్ళ పవర్స్ ని రిలీజ్ చేసి పని చేసుకోవడానికి వస్తారు. బట్ అప్పుడే మధ్యలోకి చూయి వచ్చి వీళ్ళిద్దరు హ్యాండ్స్ ని పట్టేసుకుంటాడు. సో ఒకవేళ వీళ్ళిద్దరు వాళ్ళ పవర్స్ ని రెడ్యూస్ చేయలేకపోతే చూయివి హ్యాండ్స్ విరిగిపోయేవి. అండ్ ఆల్సో చూయి డాంగ్ అడిగి చెప్తాడు, నాకే ఫస్ట్ జిన్వో గురించి తెలిసింది, మేము టెస్ట్ కూడా చేసినాం జిన్వోని, తనకి రీఅవేకనింగ్ అయిందో లేదో అని. బట్ తనకి రీఅవేకనింగ్ అవ్వలేదు, తను ఇంకొక ఈరా కంట్రీ, డాంగ్ సిప్ చావుకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. అండ్ దాంతో డాంగ్ అంటాడు నాకు కూడా ఈ విషయం తెలుసు, కల్పిట్ నాకు తెలిసి జిన్ అవ్వచ్చు, బట్ నాకు జస్ట్ ఒక రీజన్ కావాలి టు కిల్ పర్సన్ అని అంటాడు. తర్వాత డాంగ్ కి ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ సాంగ్ ఇంకా జిన్వుని నమ్ముతాడు తను బయటకు వచ్చాడని, బికాస్ తను చూశాడు కదా జిన్వు అంత స్ట్రాంగ్ అని. అండ్ వేసాడు కింగ్ గాడు మనల్ని ఏరియాలోకి వచ్చేసాడు. అండ్ వాడికి చాలా కోపం కూడా వస్తుంది, బికాస్ మనల దగ్గర ఫుడ్ ఉంటుంది, వామ్ క్లోత్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దాంతో వీడు మళ్ళీ అనుకుంటాడు నా దగ్గర ఈ సప్లైస్ అన్ని ఉంటే నేను కన్ఫర్మ్ గా హ్యాకీస్ ని వేసి పడేసేవాడిని. అండ్ వీడు అనుకుంటాడు వీళ్ళు ఈ సప్లైస్ అన్ని కూడా మన దగ్గర దాచారు, మాకు ఇవ్వలేదు అని చెప్పి కిమ్ గాడు వీళ్ళందరినీ తిడతాడు. అండ్ ఎవరైతే సప్లైస్ తెచ్చారో వాళ్ళని తన ముందుకి రమ్మంటాడు 3 లెక్క పెట్టేసరికి. బట్ లెక్క పెట్టినప్పుడు ఎవరు రారు. సో దాంతో కిమ్ గాడు ఈ అమ్మాయిని బ్లేమ్ చేశాడు. తన పేరు పార్క్ ఈజింగ్, బికాస్ తనే కదా వాళ్ళ టీంల నుంచి జిన్వు టీంలకు వచ్చింది. దాంతో కిమ్ గాడు ఫిక్స్ అయిపోతాడు పార్క్ ఈ సప్లైస్ తెచ్చిందని. బట్ అప్పుడే జిన్వు వెనకాల నుంచి వచ్చి వీడికి ఒకటి ఇస్తాడు. దాంతో వాడు నాకట్ అయిపోతాడు. సో ఈ కిమ్ గాడు వచ్చాడు కదా, వాడితో పాటు హ్యాకీస్ కూడా తీసుకొచ్చాడు. అంటే ఈ కిమ్ గాడిని హ్యాకీస్ ఫాలో అవుతూ వచ్చాయి. బట్ వాళ్ళు దాక్కొని ఉంటారు యూజింగ్ స్టెల్త్ స్కిల్. బట్ జిన్వు వాళ్ళని సెన్స్ చేయగలుగుతారు. అని హ్యాకీస్ బాస్ కూడా వచ్చేసారు ఇక్కడికి. అండ్ ఆల్సో జిన్వు వాళ్ళ భాషను కూడా అర్థం చేసుకోగలుగుతాడు అండ్ మాట్లాడగలుగుతాడు. అండ్ ఇలా ఎలా అంటే బికాస్ ఆఫ్ ది సిస్టమ్. అండ్ తర్వాత ఆ బాస్ కూడా ఉన్నాడు కదా, వాడు జిన్వుని ఒక హ్యాకీతో ఇంట్రెస్ట్ చేపిస్తాడు. సో యాక్చువల్ గా వీడే జిన్వుతో సైకిల్ చేస్తాడు చంపేస్తా అని. అండ్ ఈ బాస్ కూడా ఇంకా చెప్తానంటాడు వీడి గురించి. బట్ అప్పుడే జిన్వు ఆ హ్యాకీని వేసి పడేస్తాడు. అని అంటాడు నువ్వు ఇంకేమైనా చెప్తావా అని. సో దాంతో ఆ బాస్ కూడా క్రీపీగా నవ్వుతాడు. అండ్ చాప్టర్ 52 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. ఇంకా చాప్టర్ 52 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 53 స్టార్ట్ అవుతుంది. అండ్ బాస్ కూడా ఉన్నాడు కదా, వాడు జిన్వుని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటంటే జిన్వు నువ్వు ఒక హ్యూమన్ కాదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు హ్యూమన్స్ తో పాటు ఉంటున్నావని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని. అండ్ దానికి బాస్ కూడా అంటాడు నీకు తెలియదా మా హైట్స్ లో ఒక వాయిస్ ఉంటది, అది మాకు చెప్తుంటది హ్యూమన్స్ ని చంపమని, బట్ నేను ఆ వాయిస్ ని వినలేకపోతున్నాను నువ్వు ఉన్నప్పుడు అని అంటాడు. దాంతో జిన్వు అంటాడు జస్ట్ లైక్ నా సిస్టమ్ లాగానే వాళ్ళు కూడా సిమిలర్ సిస్టమ్ ఉండొచ్చు అని అనుకుంటాడు. అతను బాస్ కూడా అంటాడు నేను ఒక ప్లేయర్ ని కాబట్టి మేబీ సిస్టమ్ అలా చేస్తుందేమో అని అంటాడు. సో దాంతో బాస్ అంటాడు మనం ఇద్దరము ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నీ వెనకాల హ్యూమన్స్ ని నాకు అప్పగించేసి నేను నిన్ను వదిలేసాను అంటాడు. సో దాంతో జిన్వు బాస్ కానీ క్వశ్చన్ అడుగుతాడు అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారని. బట్ జిన్వు క్వశ్చన్ కి ఆ బాస్ గాడు రిప్లై
ఇవ్వడు, తను మళ్ళీ అదే ప్రపోజల్ చేస్తాడు. దాంతో జిన్వో అనుకుంటాడు ఎందుకు వీడు నా క్వశ్చన్ ని అవాయిడ్ చేస్తున్నాడు, లేదా ఇంకేమైనా రీజన్ ఉందేమో అని అనుకుంటాడు. సో అప్పుడే బాస్ అంటాడు ఏంటి నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా అని. బట్ దానికి అఫ్కోర్స్ జిన్వో రిఫ్యూజ్ చేస్తాడు. దానికి బాస్ అంటాడు నువ్వు మాతో ఫైట్ చేయగలవా, నువ్వు ఎంతమంది ఉన్నావో చూసావా అని అంటాడు. బట్ అప్పుడే జిన్వో అంటాడు నెంబర్సా, ఏం నెంబర్స్ అని అంటాడు. అండ్ తను షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. సో దాంతో అఫ్కోర్స్ అందరూ మళ్ళీ షాక్ అయిపోతారు మనోళ్ళు. అండ్ మనోళ్ళందరూ కూడా ఫైట్ నుంచి దూరంగా పారిపోతారు. సో షాడో ఆర్మీ ఎల్స్ ఆర్మీతో ఫైట్ చేస్తాయి. బట్ ఆ బాస్ కాడ యాక్చువల్ గా ప్రాబ్లం మిగతా వాళ్ళని ఎలాగైనా వేసేయచ్చు, బికాస్ ఆ బాస్ కాడ చాలా స్ట్రాంగ్. అండ్ ఈవెన్ జిన్వో అండ్ ఈగ్రిస్ కలిపి ఫైట్ చేసినా కూడా ఫైట్ టఫ్ గా ఉండొచ్చు ఆ బాస్ కాడ్తో. సో జిన్వోకి ఇంకొక సోల్జర్ కావాలి బాస్ గారిని డిఫీట్ చేయాలంటే. అండ్ అప్పుడే ఆ బాస్ గాడు వాడి పేరు చెప్తాడు. సో వాడి పేరు బరుకా. అండ్ బరుకా జిన్వోని తన పేరు అడుగుతాడు. సో దాంతో జిన్వో తన పేరు చెప్తాడు. అండ్ తర్వాత జిన్వో ఒక స్పోర్ట్ మీద అడిగేస్తాడు. అండ్ ఆ స్పోర్ట్ ని క్లిక్ చేసి జిన్వో కిమ్ గడ్ దగ్గరికి పంపించేస్తాడు స్పోర్ట్ ని. అండ్ తర్వాత జిన్వో బరుకా మీద అటాక్ చేస్తాడు. బట్ అఫ్కోర్స్ బరుకా డాచ్ చేస్తాడు. అండ్ ఆల్సో జిన్వో ఏ యాంగిల్ నుంచి అటాక్ చేసినా కూడా బరుకా ఆ అటాక్ ని ఆపేస్తాడు. అండ్ తర్వాత బరుకా జిన్వోని కిక్ చేస్తాడు. అండ్ తను అంటాడు నేను చాలా రోజుల తర్వాత ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతాను. అండ్ తర్వాత జిన్వో ఒక మెజిషియన్ తో బరుకా మీద అటాక్ చేపిస్తాడు ఫైర్ తో. సో అప్పుడే కిమ్ గాడు ఉన్నాడు కదా, వాడు లేస్తాడు. అండ్ వాడు చాలా కోపం ఉంటాడు జిన్వో మీద. అండ్ కిమ్ వాడు పక్కన ఉన్న స్పోర్ట్ ని తీసుకొని వస్తాడు టు కిల్ జిన్వో. యాక్చువల్గా అయితే జిన్వోని పంపిస్తాడు కదా స్పోర్ట్ ని. సో అప్పుడే బరుకా కూడా ఉన్నాడు కదా, వాడు ఫైర్ నుంచి బయటకు వచ్చి జిన్వో మీద అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ వెనక నుంచి కిమ్ గాడు వస్తాడు జిన్వో మీద అటాక్ చేయడానికి. యాక్చువల్గా అయితే ఇదే ప్లాన్ జిన్వోది. చెప్పాను కదా జిన్వోకి ఇంకొక షాడో సోల్జర్ కావాలి టు డిఫీట్ బరుకా. అండ్ ఇప్పుడు కిమ్ గాడే షాడో సోల్జర్ అప్పబోతున్నాడు. సో జిన్వో ఇగ్రిస్ ని సమ్మన్ చేశాడు. అండ్ ఇగ్రిస్ కిమ్ గాడిని వేసేస్తాడు. అండ్ తర్వాత జిన్వో అరైజ్ అని అంటాడు. అండ్ చాప్టర్ 53 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 53 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 54 స్టార్ట్ అవుతుంది. అండ్ కింగ్ గాడి షాడో ఎక్స్టెండ్ అయిపోతుంది. అండ్ వాడు ముందు కన్నా కొంచెం పెద్దగా అయిపోతాడు. అండ్ ఆల్సో జిన్వో వీడికి ఐరన్ అని పేరు పెడతాడు. సో అప్పుడే బరుకా జిన్వోతో అంటాడు ఈ ఒక్క సోల్జర్ నన్ను డిఫీట్ చేయగలని అనుకుంటారా అని. అండ్ దానికి జిన్వో అంటాడు అఫ్కోర్స్ నాట్ అని. సో అప్పుడే ట్యాంక్ తన టౌంటింగ్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. దాంతో బరుకా టౌంట్ అవుతాడు. అతను అంటాడు నేను ఐరన్ ని కూడా వేసి పడతానని. అతను ఐరన్ మీద అటాక్ వేస్తాడు. బట్ ఐరన్ తన షీల్డ్ తో అటాక్ ని ఆపేస్తాడు. అండ్ అప్పుడే బరుకా అంటాడు ఈ ఐరన్ గాడు ఇంత స్లోగా ఏంటి, వీడు అసలు నన్ను మ్యాచ్ చేయలేడు అని అంటాడు. అండ్ దానికి జిన్వో అంటాడు అవునా అయితే మేము ముగ్గురం కలిపి అటాక్ చేసి నేను మ్యాచ్ చేయొచ్చు అని అంటాడు. అండ్ ఇప్పుడు జిన్వో దగ్గర అన్ని ఉన్నాయి, లైక్ స్పీడ్ కి ఇగ్రిస్ ఉన్నాడు, అండ్ షీల్డ్ కి ఐరన్ అన్నాడు, అండ్ స్ట్రెంత్ అయితే జిన్వో దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి బరుకాని వేసేయచ్చు. సో అప్పుడే హానో పార్క్ ని అడుగుతుంది హంటర్స్ ఇలానే ఫైట్ చేస్తారా అని. అండ్ దానికి పార్క్ అంటది ఒకవేళ హంటర్స్ ఇలానే ఫైట్ చేస్తే నాకు లైసెన్స్ దొరికంటే కాదు, నేను ఇలాంటి ఫైట్స్ ని ఎక్కడ చూడలేదు అని అంటది. అండ్ అప్పుడే వేరే వాళ్ళు అనుకుంటారు పంపదీసి మనం డ్రీమ్ లో ఉన్నామా అని. సో వేరే సైడ్ ఇగ్రిస్ బరుకా మీద అటాక్ వేస్తాడు. బట్ బరుకా చాలా హార్డ్ గా డాజ్ అవ్వగలుగుతాడు. అండ్ అప్పుడే జిన్వో పెరాలైసిస్ ని అండ్ బ్లీడ్ ని యాక్టివేట్ చేస్తాడు. బట్ బరుకా రెసిస్ట్ చేస్తాడు. దాంతో అవి క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ ఆల్సో బరుకా సోల్జర్స్ ఉన్నారు కదా వాళ్ళ పని కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు బరుకా ఒక్కడ మాత్రమే మిగిలిండు. సో దాంతో బరుకాకి ఇంకా చాలా కోపం వస్తుంది. అతను జిన్వో మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ అప్పుడే జిన్వో తన డాగర్ ని బరుకా వైపు విసురుతాడు. బట్ అఫ్కోర్స్ వీడు డాగర్ ని టాచ్ చేస్తాడు. బట్ అప్పుడే జిన్వో తన డాగర్ ని మళ్ళీ సమ్మన్ చేస్తాడు యూజింగ్ డామినేటర్స్ టచ్. అండ్ డాగరు బరుకా స్పోర్ట్ కి వచ్చి తగులుతుంది. అండ్ దాంతో బరుకా స్పోర్ట్ విరిగిపోతుంది. అండ్ అప్పుడే ఐరన్ వచ్చి బరుకాని పట్టేసుకుంటాడు గట్టిగా. అండ్ జిన్వో మళ్ళీ ఒక మెజిషియన్ తో అటాక్ చేపిస్తాడు అండ్ బరుకా. దాంతో బరుకా గడి పట్లు కాలిపోతాయి. అందరికి చాలా చాలా కోపం వస్తుంది. తన గట్టిగా అరిస్తాడు నేను మిమ్మల్ని లేపేసా అని. బట్ అప్పుడే జిన్వో బరుకాని స్టాబ్ చేస్తాడు యూజింగ్ స్టెల్త్ స్కిల్. అండ్ బరుకా గడు చాలా కోపంలో ఉంటాడు కాబట్టి వాడు జిన్వోని సెన్స్ చేయలేకపోతాడు. సో జిన్వో బరుకాని స్టాబ్ చేశాక ఐరన్ వెనక నుంచి వచ్చి బరుకా మీద అటాక్ వేస్తాడు. సో దాంతో బరుకా పని ఇంకా అయిపోతుంది. అండ్ జిన్వో 2 times వెళ్ళిపోతాడు. సో ఈవెన్ తో బరుకా పోయినా కూడా ఐరన్ తన మీద అటాక్ చేసినే ఉంటాడు. దాంతో జిన్వో ఐరన్ ని ఆపుతాడు. అండ్ జిన్వో అనుకుంటాడు వీడు ఒక షాడో సోల్జర్ అయినా కూడా వీడికి ఇంకా తొందరపాటు పోలేదు అని. అండ్ జిన్వో ఫ్యూచర్ గురించి టెన్షన్ పడతాడు. సో తర్వాత ఇగ్రిస్ అండ్ ఐరన్ ఒకరినొకరు చూసుకుంటారు. బట్ వాళ్ళు ముఖం తిప్పేసుకుంటారు. అండ్ తర్వాత వేరే షాడో సోల్జర్స్ ఐరన్ ని చూసి చీర్ చేస్తారు. అండ్ తర్వాత జిన్వో అందరితో అంటాడు లెట్స్ గో బ్యాక్ అని. అండ్ గేట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అండ్ దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ తర్వాత జిన్వో బరుకా గడి షాడోని ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటాడు. అండ్ చాప్టర్ 54 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. చాప్టర్ 55 లో మనకి గేట్ బయట సీన్ చూపిస్తారు. అండ్ సాంగ్ అంటాడు ఆల్రెడీ 3 AM అయిపోయింది, గేట్ లోపల 1 week గడిచిపోయి ఉంటుంది. సో దాంతో సాంగ్ యూనోతో అంటాడు మాస్టర్ మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. బట్ అఫ్కోర్స్ తన గిల్వలు బయటకు రాకపోతే తను ఎలా ప్రశాంతంగా పడుకోగలడు. దాంతో యూనో నో నేను వెళ్ళను మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాను అంటాడు. సో అప్పుడే గేట్ ఓపెన్ అవుతుంది అండ్ పీపుల్ బయటకు వస్తారు. అండ్ యూనో అనుకుంటాడు కింగ్ వాళ్ళు బయటకు వస్తున్నారని. బట్ బయటకి ఎవరు వస్తారో మనకు తెలుసు కదా మన జిన్వో వాళ్ళు. అండ్ దాంతో సాంగ్ అనుకుంటాడు ఎస్ నేను అనుకున్నట్టే
బయటికి జిన్వు వచ్చాడని. అండ్ తర్వాత గేట్ డిసపేర్ అయిపోతుంది. అండ్ 3 మెంబర్స్ మాత్రమే సర్వైవ్ అవుతారు వైట్ టైగర్ కిల్ వాళ్ళు. అండ్ ఇంకో ఇద్దరు మన జిన్వు అండ్ హ్యాన్. సో దాంతో యూనో షాక్ అయిపోతాడు. ఓన్లీ లో ర్యాంక్ వాళ్ళు సర్వైవ్ అయ్యారు, అసలు గేట్ లోపల ఏమైందని ఆలోచిస్తుంటాడు. అండ్ అప్పుడే జిన్వు వాళ్ళు యూనో పక్క నుంచి వెళ్తారు. అండ్ దాంతో యూనో తన చెయ్యి జిన్వు మీద వేశాడు అని అంటాడు, ఆగు నీతో మాట్లాడాలని. అండ్ దాంతో జిన్వు యూనో చెయ్యిని తీసేస్తాడు అని అంటాడు, నేను టైర్డ్ గా ఉన్నాను, ఒకవేళ నువ్వు ఏమైనా అడగాలనుకుంటే నీ గిల్డ్ మెంబర్స్ ని అడుక్కో అని అంటాడు. అండ్ దాంతో యూనోకి కోపం వస్తుంది. అంతను అంటాడు, ఇది ఒక రిక్వెస్ట్ కాదు, ఇది ఒక ఆర్డర్. నేను వైట్ టైగర్ కిల్ మాస్టర్ ని అండ్ మేము 9 హంటర్స్ ని పోగొట్టుకున్నాం. యాజ్ ఏ మాస్టర్ నేను నిన్ను క్వశ్చన్ చేయకూడదా లోపల ఏమైందని అని అంటాడు. అండ్ దానికి జిన్వు అంటాడు, అయితే నాకేంటి, నేను ఇంకో 3 మెంబర్స్ ని సేవ్ చేశా, యాజ్ ఎ గిల్డ్ మాస్టర్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని అంటాడు. సో దాంతో యూనో తన తప్పు ఒప్పుకుంటాడు అండ్ జిన్వుకి సారీ అని చెప్తాడు. అండ్ తర్వాత జిన్వు అండ్ హాన్ కార్ లో వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే యూనో పార్క్ ని అడుగుతాడు, అసలు ఎవడు వాడు అంటే జిన్వు ఎవడు అండ్ ఎందుకు వాడు అంత చిరాకులో ఉన్నాడని అడుగుతాడు. అండ్ దానికి పార్క్ అంటది, నాకు కూడా తెలియదు జిన్వు అంత చిరాకులు అనుకున్నాడని. తన బాస్ ని లేపేశాక ఏమో వర్డ్ ని అన్నాడు ఆ బాస్ ముందు, బట్ అది వర్క్ కాలేదు దానివల్ల అనుకుంటా అని అంటది. అప్పుడే సాంగ్ యూనోతో అంటాడు, మాస్టర్ జిన్వు మంచోడే, తను ఎందుకో కోపంలో ఉన్నాడు అందుకే అలా బిహేవ్ చేసిండు అని అంటాడు. అండ్ దానికి యూనో అంటాడు, ఇప్పుడు అది ప్రాబ్లం కాదు, నువ్వు ఇంకా జిన్వుని మన గిల్లు ఎందుకు జాయిన్ చేసుకోలేదు అని అంటాడు. అండ్ యూనో తన మనసులో అనుకుంటాడు, నా ముందు జిన్వు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, నేను వాడితో ఫైట్ చేసి ఉంటే నాది ఒక చెయ్యి పోయిండేది అని అనుకుంటాడు. అండ్ యూనో సాంగ్ అంటాడు, ఏదేమైనా చేసి జిన్వుని మన గిల్లు జాయిన్ చేయించుకో, నీకు నా ఫుల్ సపోర్ట్ ఉందని అంటాడు. వేసే మనకి జిన్వుని చూపిస్తారు, అందరం చాలా చిరాకులో ఉంటాడు. బికాస్ జిన్వు బరుక షాట్ అని ఎక్స్ట్రా చేయలేకపోయిండు ఎందుకో మళ్ళా, అందుకే జిన్వు అంత చిరాకులో ఉన్నాడు. బట్ జిన్వుకి బరుకది డాగర్ దొరికింది యాజ్ ఎ రివార్డ్ అనేది దొరికినందుకు జిన్వు కొంచెమైనా హ్యాపీగా ఉన్నాడు. అండ్ తర్వాత జిన్వు హాన్ ని తన ఇంటికాడ దింపేస్తాడు. అండ్ అప్పటికి ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. అండ్ ఇంకా జిన్వుకి పడుకోవడానికి టైం ఉండదు. అండ్ అప్పుడే సన్ రైజ్ కూడా అయిపోతుంది. అండ్ జిన్ వస్తాడు జిన్వుని పికప్ చేసుకుని రేట్స్ కి వెళ్ళడానికి. అండ్ జిన్ మళ్ళీ ఒక బియర్డ్ ఆర్మర్ వేసుకొని వస్తాడు. సో వీళ్ళిద్దరు వెళ్లే దారిలో వీళ్ళు హాన్ ని కూడా పికప్ చేసుకోవడానికి వెళ్తారు. అండ్ జిన్ కి ఏమో డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు ఎప్పుడు ఇంత క్లోజ్ గా అయిపోయారని. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు వాళ్ళ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో దాంతో జిన్వుని అడుగుతాడు, ఈ రోజు నుంచి హాన్ ని వదలని పిలవడా అని. అండ్ దాంతో జిన్వు అంటాడు, తను జస్ట్ నా చెల్లెల ఫ్రెండ్ అని అంటాడు. అండ్ అప్పుడే హాన్ కార్ లోకి ఎక్కుతుంది. అండ్ జిన్వు హాన్ ని అడుగుతాడు, రాత్రి మంచిగా పడుకున్నామని. అండ్ దానికి హాన్ నో అంటది. సో దాంతో జిన్ వాడికి లేనిపోయిన డౌట్స్ వస్తాయి. సో వాడేమనుకుంటాడో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇలా ఈ మిస్అండర్స్టాండింగ్స్ తో చాప్టర్ 55 ఇక్కడ